సంక్రాంతి సంబరాలకి ఇచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు. ముఖ్యంగా మన సంస్కృతి సాంప్రదాయాల్ని గౌరవించుకొని ఆచరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాకపోతే మిగిలిన చోట్ల మన ప్రవీణ్ చెప్పినట్టు కోడి పందాలకి తర్వాత సినిమాలకి పరిమితం అయిపోయిన మన సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రత్యేకంగా మన సతీష్ గారి ఫ్యామిలీ అంతా కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే గ్రామాన్ని ఈ సంక్రాంతి సంబరాలని మర్చిపోకుండా వాళ్ళు ఒక 10 రోజులుగా ఇదే ప్లాన్ చేసుకుని సుదీర ప్రాంతం నుంచి కూడా వచ్చి మన సంస్కృతి సాంప్రదాయాల్ని తెలియజేస్తూ గ్రామంలో పిల్లలని యువతను అలాగే గృహిణుల్ని కూడా ఉత్తేజపరుస్తూ వాళ్ళు కూడా అన్ని పనులు కూడా వదులుకొని త్వరగా ఆ పనులు ముగించుకొని ఈ కార్యక్రమంలో వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ చక్కగా గత 21 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు వాళ్ళని ముఖ్యంగా అభినందించాలి. మన వాళ్ళు మన ప్రవీణ్ చెప్పినట్టు ఇక్కడికి వచ్చిన వాళ్ళు వాళ్ళ సత్కారం చేయడం కాదు, ప్రతి సంవత్సరం మనమే వాళ్ళని సత్కారం చేయాలి. కాబట్టి ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన మన సతీష్ దంపతులకు అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ముఖ్యంగా పిల్లలు కూడా ఇన్వాల్వ్ అయ్యి చక్కగా వాళ్ళ యొక్క విలువైన సమయాన్ని మనతోటి గడుపుతున్నందుకు వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మరీ ముఖ్యంగా నేను వచ్చేటప్పటికే ఒక పాత పాట ఘంటసాల పాట వినబడింది. అంటే అది ఎవరి స్వరమో కాదు, సతీష్ గారి వాళ్ళ నాన్నగారైన సూర్యరావు గారి యొక్క స్వరం. అంటే ఘంటసాలే సజీవంగా పాడుతున్నారా అన్నంతగా ఆయన పాడి వినిపించారు. అంటే చూడండి, పెద్దవాళ్ళలో ఉంటేనే అది పిల్లలకు కూడా వస్తుంది అనడానికి అదొక ఉదాహరణ. ఆయనలో ఆ సింగర్ ఉన్నారు కాబట్టి, అలాగే వాళ్ళ మనవలు కూడా సింగర్గా తయారై వాళ్ళకి అనేక కార్యక్రమాలు బయట ఉన్నాయి. ఎంతో బిజీ షెడ్యూల్లో కూడా నిజంగా మన గ్రామానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందించదగ్గ విషయం. కాబట్టి ఈ సందర్భంగా వాళ్ళకి ప్రత్యేక కృతజ్ఞతాత్మ అభివందనాలు తెలియజేస్తూ ఇంతటితోటి ఈ విషయాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.